శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అయితే రాబోతుందండి. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపిస్తుందండి. గ్రహణ సమయంలో ప్రకృతిలో అనేక మార్పులు అనేటివి సంభవిస్తూ ఉంటాయండి. కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వారు కొన్ని తేలికపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అని మన పెద్దవారైతే పూర్వకాలం నుంచి అయితే చెప్తూ ఉన్నారు కదండి. ఆ జాగ్రత్తలు ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. అలాగే నాకు చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అలాగే గ్రహణం యొక్క పట్టు విడిపి సమయాల గురించి కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందే వీడియో అయితే చేశానండి. కానీ చాలామంది కూడా ఒక డౌట్ అయితే అడుగుతూ ఉన్నారండి. ఏంటంటే యూట్యూబ్లో చాలామంది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టైమింగ్స్ అనేవి చెప్తూ ఉన్నారండి. మేము ఏ టైం పాటించాలి, కరెక్ట్ టైమింగ్స్ ఏంటి అని అడుగుతూ ఉన్నారండి. కాబట్టి నేను టైమింగ్స్ మీకు ప్రూఫ్స్తో చూపిస్తూ వీడియో అయితే చేస్తానండి. అంటే మనకి ఏ గ్రహణం ఉన్నా కూడా మన తెలుగు పంచాంగంలో మెన్షన్ చేస్తారండి. కాబట్టి ఆ పంచాంగం చూపిస్తూనే మీకు గ్రహణ పట్టు విడుపు సమయాలైతే చెప్తానండి. 2025-26 సంవత్సరానికి సంబంధించి శ్రీ విశ్వావసునామ సంవత్సరం గంటల పంచాంగం అండి ఇది. ఈ పంచాంగంలో ఇప్పుడు మనకి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున రాబోతున్న సంపూర్ణ చంద్రగ్రహణం గురించి అయితే ఈ పంచాంగంలో అయితే ఉందండి. అంటే మనకి భారతదేశంలో గ్రహణాలు ఏమైనా కనిపించినట్లయితే ఆ గ్రహణాల గురించి కూడా ఈ పంచాంగంలో అయితే వాళ్ళు మెన్షన్ చేసి పెడతారండి. టైమింగ్స్తో సహా కూడా ఈ పంచాంగంలోనే ఉంటాయి. టైమింగ్స్ కూడా కరెక్ట్గా ఈ పంచాంగంలో చూపిస్తూ అయితే మీకు వివరంగా చెప్తానండి. రాహుగ్రస్త చంద్రగ్రహణం అండి. ఇప్పుడు రాబోతున్న మనకి చంద్రగ్రహణము రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే 7వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద పౌర్ణమి ఆదివారం రోజున శతభిష నక్షత్ర సమయంలో రాత్రి 9:05 ప్రారంభమయ్యి రాత్రి 11:42 మధ్యకాలంగాను రాత్రి 1:27 పూర్తయిపోతుందండి. గ్రహణం విడుస్తుంది. ఎప్పుడు ఏర్పడుతుందండి ఈ గ్రహణము? రాత్రి 9:05 ప్రారంభమవుతుంది. రాత్రి 1:27 అంటే మనకి తెల్లవారితే సోమవారం సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం అయితే అవుతుందండి. చూసారు కదా మీరు టైమింగ్స్ కరెక్ట్ పంచాంగంలో అయితే ఈ విధంగా అయితే ఇచ్చారండి. రాత్రి 9:05 ప్రారంభమయ్యి అర్ధరాత్రి 1:27 వరకు అయితే ఈ గ్రహణం అయితే ఉంటుంది. ఓకేనండి, మీకు టైమింగ్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి కదా. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది టైమింగ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారండి. టైమింగ్స్ కరెక్ట్గా చెప్పమని అడుగుతున్నారు కాబట్టి మీకు పంచాంగంలో ఈ టైమింగ్స్ చూపించి మరీ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ గ్రహణం ఎవరెవరు చూడకూడదనంటే శతభిష నక్షత్రం వారు అలాగే కుంభరాశి వారు అయితే ఈ గ్రహణం చూడకూడదు అని అయితే ఇందులో అయితే ఉందండి పంచాంగంలో. మేషం, కర్కాటకం, వృశ్చిక రాశి, ధనుర్రాశి వారికి శుభము. మీనం, మిథునం, సింహరాశి వారికి, తులారాశుల వారికి అయితే మధ్యమము. కుంభం, వృషభం, కన్య, మకర రాశి వారికి అయితే గ్రహణ కాలంలో చంద్ర రాహుకేతు శాంతి చేయించుకోవడం అయితే శ్రేయస్కరం అని అయితే ఈ పంచాంగంలో అయితే చెప్తున్నారండి. ఓకేనా అండి, టైమింగ్స్ గురించి అయితే క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడైతే తెలుసుకుందాము. గ్రహణం ఉన్న సమయంలో గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణాన్ని కంటితోటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అయితే అస్సలు చూడటానికి ప్రయత్నం చేయకూడదండి. అంతేకాకుండా ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి కానీ బయటికైతే రాకూడదు. అంతేకాకుండా వీరు ఉన్న గదిలో ఆ గ్రహణం యొక్క కిరణాలు గది లోపలికి పడకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అంటే కిటికీలకి కర్టన్స్ అవి వేసుకొని ఆ కిరణాలు అవి లోపల పడకుండా జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన నియమం ఏమిటంటే గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందుగానే మనకి ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు కానీ లేదా పాలు, పెరుగు, నెయ్యి ఇలా ఉంటాయి కదండి. వాటన్నిటి మీద కూడా గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందుగానే దర్బలను అయితే వేసి ఉంచుకోండి. ఈ దర్బలు అయితే మనకి అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతూనే ఉంటుంది. ఒకవేళ మీకు అలా దొరకలేదనుకోండి, మీకు దగ్గర ఏదైనా ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకు వెళ్ళి అక్కడ పూజారిని అడిగినా కూడా మీకు దర్బ అనేది ఇస్తారండి. లేదు మాకు అలా కూడా కుదరలేదండి అనుకునేవారు తులసి ఆకులు అయితే ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్గానే ఉంటాయి. కాబట్టి తులసి ఆకులనైనా కూడా వేసి ఉంచుకోండి తప్పనిసరిగా. ఇది మాత్రం అసలు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా చేయండి. అలాగే మంచినీళ్ళ బిందెల పైన కూడా వేసి ఉంచుకోండి.
అలాగే గ్రహణం స్టార్ట్ అవ్వక ముందు పట్టు స్నానాన్ని, గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానాన్ని అయితే తప్పనిసరిగా చేయాలండి. అంతేకాని గ్రహణము ఉన్నప్పుడు అంటే గ్రహణం స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు స్నానం అయితే అస్సలు చేయకూడదండి. గ్రహణం స్టార్ట్ అవ్వక ముందులా గ్రహణం పూర్తయిన తర్వాత మాత్రమే చేయాలి. ఈ నియమం ఒక గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ నియమం అనేది వర్తిస్తుంది. కాబట్టి ఈ నియమం మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పాటించండి. గ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను అయితే తీసుకోకూడదండి. ఎందుకంటే మనకి గ్రహణ సమయంలో జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయదండి. కాబట్టి ఆ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు అయితే తీసుకోకూడదని అయితే చెప్తూ ఉన్నారు. ఇది గర్భిణీ స్త్రీలు మాత్రమే కాదండి, నార్మల్ పీపుల్ కూడా ఇదే విధంగా చేయాలన్నమాట. అంటే మనకి ఈ సంవత్సరం గ్రహణము 9 గంటల తర్వాత అయితే ప్రారంభమవుతుంది కదండి. కాబట్టి మనం డిన్నర్ అనేది మ్యాక్సిమము 6 or 7 లోపలే ఫినిష్ చేస్తే చాలా మంచిదండి. కానీ ఒక్కొక్కసారి గ్రహణము చాలా టైం అయితే ఉంటుందండి. మరి అంత టైం కూడా గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకోకుండా ఉండాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందండి. ఆకలి అనేది వేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఆ టైంలో వాటర్ తీసుకోవచ్చు, లేదా ఏదైనా పండ్ల రసాలను తీసుకోవచ్చు అండి. అంటే ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు, కానీ ఘన పదార్థాలను మాత్రం అసలు తీసుకోకూడదండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులకైతే దూరంగా ఉండాలండి. అంటే ఆ సమయంలో కూరగాయలు కట్ చేయడం కానీ, ఫ్రూట్స్ కట్ చేయడం కానీ, లేదా వంట చేయడం లాంటివి కానీ అలాంటివి అయితే అస్సలైతే చేయకూడదండి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో లోహపు వస్తువులకి దూరంగా ఉండాలండి. అంటే మనకి ఒంటి మీద గుండి పిన్నులు కానీ, హెయిర్ పిన్నులు కానీ, పిన్నీసులు కానీ, ఇలాంటివి మనకి తల్లో పిన్స్ కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలండి మనము. ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా పడుకొని ఉంటే చాలా మంచిదండి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి శారీరక శ్రమ లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని పడుకొని ఉంటే చాలా మంచిదండి. ఎలాగో మనకి ఈసారి గ్రహణం నైట్ టైం వచ్చింది కాబట్టి నిద్రపోతాము. ఒకవేళ నిద్ర పట్టలేదు అని అనుకోండి, ఏదైనా మంచి సంగీతాన్ని వినండి, లేదా ఏదైనా మంచి శ్లోకాలు చదువుకోండి, బుక్స్ చదువుకోండి, లేదా మంత్రజపం చేసుకోండి. చాలా మంచిదండి ఈ సమయంలో. గ్రహణ సమయంలో ఎప్పుడైనా సరే మంత్రజపం చేస్తే మనకి విడిగా వచ్చే ఫలితం కన్నా కూడా గ్రహణ సమయంలో చేస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ సమయంలో చక్కగా మీకు వచ్చిన శ్లోకాలు చదువుకోండి, బుక్స్ చదువుకోండి, చాలా మంచిది. అలాగే కొంతమంది గర్భిణీ స్త్రీలు అయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి. గ్రహణ సమయంలో మేము బాత్రూమ్కి అయితే వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉన్నారండి. బాత్రూమ్కి వెళ్ళొచ్చండి, తప్పేం లేదు. ఒకవేళ మీకు బాత్రూమ్స్ కనుక అవుట్ సైడ్ ఉన్నట్లయితే కనుక మీకు ఆ గ్రహణ కిరణాలు అనేవి మీద పడకుండా ఏదైనా బెడ్షీట్ వేసుకోవడం కానీ, లేదా ఏదైనా గొడుగు వేసుకొని వెళ్ళటం కానీ ఇలాంటివి ఏదైనా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళిరండి. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఉన్న చెడ్డ అలవాటనే చెప్పాలండి, చేతిలో సెల్ ఫోన్ పెట్టుకోవటం. కానీ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చేతిలో సెల్ ఫోన్లు పెట్టుకోవటాలు కానీ, అదే పనిగా టీవీ చూడటం కానీ, లేదా ల్యాప్టాప్స్ ముందర కూర్చోవడం కానీ మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే రేడియేషన్ అయితే అస్సలు మంచిది కాదండి. మీకు, మీ పుట్టబోయే బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు. కాబట్టి ఈ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సెల్ ఫోన్స్ని చేతిలో పెట్టుకోవడం కానీ, లేదా ల్యాప్టాప్ని ఒడిలో పెట్టుకోవడం కానీ, టీవీని దగ్గరగా కూర్చొని చూడటం కానీ ఇలాంటివి అయితే అస్సలు చేయకండి. అస్సలు మంచిది కాదండి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని గంగాజలంతో కానీ, పసుపు నీటితో కానీ శుభ్రం చేసుకోండి. మీరు ఏదైనా ఊరగాయ పచ్చళ్ళపైన కానీ, పాలు, పెరుగు, నెయ్యి, మంచినీళ్ళు వీటి మీద ఏదైనా దర్బల్ని కానీ, తులసి ఆకుల్ని కానీ వేసించినట్లయితే వాటిని తీసేసి ఎవరూ కూడా తొక్కని ప్రదేశంలో వేసేసేయండి. వేసిన తర్వాత చక్కగా మీరు కూడా స్నానం చేసి అప్పుడు వంట చేసుకుని ఆహారాన్ని అయితే తీసుకోండి. ఈ విధంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ తేలికపాటి జాగ్రత్తలను పాటిస్తే మీకు మీ పుట్టబోయే బిడ్డకు కూడా చాలా మంచిదండి. ఇంకా నాకు తరచుగా చాలామంది చేసే కామెంట్స్ ఏమిటి అని అంటే, ఈ గ్రహణ నియమాలను ఎవరెవరు అంటే ఏ నెలలోపు వారు పాటించాలి, ఏ నెలలో ఉన్నవారు ఈ నియమాలు పాటించాలి అని అడుగుతూ ఉంటారండి. కొంతమంది ఏమిటంటే, అక్క నేను ఇప్పుడే కన్సీవ్ అయ్యాను, ఈ మంతే కన్సీవ్ అయ్యాను, మరి నేను కూడా పాటించాలా అని. మరి కొందరేమో నాకు 2 రోజుల డెలివరీ ఉందండి, లేదా రేపు డెలివరీ ఉందండి, మరి నేను కూడా ఈ నియమాలు పాటించాలా. కొంతమంది నాకు 9th మంత్ వచ్చిందండి, నేను కూడా నియమాలు పాటించాలా అని చాలామంది అయితే నాకు కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారండి. నేను చెప్పేది ఏమిటంటే, కన్సీవ్ అయిన వారి దగ్గర నుంచి కూడా రేపు డెలివరీ అయ్యేవారు కూడా ఈ గ్రహణ నియమాలను పాటిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే మన పెద్దవారు ఏం చెప్పినా కూడా మన మంచి కోసమే అని చెప్పేసి మనం అన్ని విషయాలు కూడా పాటిస్తూ ఉంటాం కదండి. అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో కూడా మన పెద్దవారు చెప్పిన ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకే మంచిది కదండి. ఎందుకంటే ఈ ఒక్కరోజే కదా మనం ఈ నియమాలను పాటించేది, ఆ తర్వాత రోజు నుంచి మరలా మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం. కాబట్టి ఈ ఒక్కరోజు మన కోసము, మన పుట్టబోయే బిడ్డ కోసము ఈ ఒక్కరోజు ఈ కొద్దిపాటి జాగ్రత్తలను అయితే తీసుకోండి.
సో ఇంతేనండి వాళ్ళ వీడియో. మీకు వచ్చిన డౌట్స్ గురించి అలాగే నాకు తెలిసిన విషయాల గురించి అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేశానని అనుకుంటున్నానండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్స్లో అయితే తెలియచేయండి, మీకు రిప్లై అనేది ఇస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనుకుంటున్నానండి. నచ్చిన వారు తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.